ఏ ప్రేమ కథైనా తీసుకోండి, ప్రశాంతంగా ఎండ్ కార్డ్ పడేవి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే విషాదాలతో ముగిసేవి ఎన్నో. పరిస్థితులు పగబడితే ప్రాణార్పణమే సమాధానంగా భావిస్తారు చాలామంది. ఫలితంగా అమూల్యమైన జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. ఓ యువతి ప్రేమ ప్రయాణంలో తలెత్తిన కల్లోల పరిస్థితులే ఇవాల్టి ఎపిసోడ్. తమ కూతురు ఎవరినో ప్రేమిస్తోంది అని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా కంగారు పడతారు. ముందు జాగ్రత్తగా అమ్మాయిపై రకరకాల ఆంక్షలు పెడతారు. ఆ పేరెంట్స్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ఫలితం ఏమైంది? ఎలాంటి వార్త వాళ్ళు వినాల్సి వచ్చింది? ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలుసుకునే ఎస్ఐ బాలయ్య ఘటనా స్థలానికి వెళ్లాడు. ఆమె ఎవరు? ఎందుకు చనిపోయింది? ఏం కష్టం వచ్చింది? సూసైడ్ నోట్ ఏదైనా రాసిందా? ఆమె తాలూకా వాళ్ళెవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆ చుట్టుపక్కల వెతగ్గా ఏ సూసైడ్ నోటు దొరకలేదు. కొద్ది దూరంలో ఓ మొబైల్ కనిపించింది. సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు ఆమె పేరు మౌనికని, ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోందని తెలుసుకున్నారు. పేరెంట్స్ కు కాల్ చేసి సమాచారం అందించారు. కాలేజ్ కంటూ బయలుదేరిన అమ్మాయి శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మౌనిక ఎందుకు సూసైడ్ చేసుకుంది? దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించారు. వాడి వల్లే మా అమ్మాయి చనిపోయింది అన్నాడు వెంకటరమణ. వాడంటే ఎవడు అని అడగ్గా, ఈ కాలనీలోనే ఉంటాడు, పేరు నాగార్జున, బీటెక్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నారంటూ మా అమ్మాయి వెంటపడ్డాడు, వాడి వేధింపులు తట్టుకోలేకే చనిపోయింది అన్నాడు వెంకటరమణ. అతను మా అమ్మాయి జోలికి రాకూడదని ఓసారి వార్నింగ్ కూడా ఇచ్చాం. మీరు చెప్పేదాన్ని బట్టి ఇద్దరు మేజర్లే కదా, మరి వాళ్ళ పెళ్లికి మీరేమైనా అడ్డు చెప్పారా అనేసి అడగ్గా, అవును సార్, వాళ్ళ కులం వేరు, మా కులం వేరు, అతను మా అమ్మాయికి తగినవాడు కాదు అనిపించింది, అందుకే వాళ్ళ పెళ్లికి మేము ఒప్పుకోలేదు. అయితే మా అమ్మాయి మా మాట విన్నది, అతను వదిలేసింది.
కాని వాడు మాత్రం తనను వదల్లేదు. వార్నింగ్ ఇచ్చినా వెంటపడి వేధించాడు. అందుకే కుమిలిపోయి చనిపోయినట్లుంది అన్నాడు వెంకటరమణ. దాందే ఉంది, వాళ్ల పెళ్లికి మీరు ఒప్పుకోవట్లేదన్న బాధతో చనిపోయిందేమో అనుమానం వ్యక్తం చేశాడు ఎస్ఐ. లేదు సార్, అలా చనిపోయేదే అయితే అతనికి వార్నింగ్ ఇచ్చినప్పుడే చనిపోయేది. వార్నింగ్ ఇచ్చి కూడా 3 నెలలైంది అన్నాడు వెంకటరమణ. నాగార్జున తనను వేధిస్తున్నట్లు ఈ 3 నెలల్లో మౌనిక మీకు ఎప్పుడైనా చెప్పిందా అని అడగ్గా లేదన్నాడు వెంకటరమణ. సూసైడ్ నోట్ ఉంటే సరిపోయేది, కారణం ఏంటో తెలిసేది. అయినా సరే మీ స్టేట్మెంట్ ని లెక్కలోకి తీసుకుని నాగార్జున ఇంట్రాగేట్ చేస్తామన్నాడు ఎస్ఐ. రెండు రోజుల తర్వాత ఎస్ఐ నాగార్జున అదుపులోకి తీసుకున్నాడు. అయితే చాలా మంది కుర్రాళ్లలాగే తనకేం తెలియదని తనను వదిలివేయమని వేడుకున్నాడు నాగార్జున.